కొత్త డీల్ వచ్చిందని చెప్పాను కదా, బోల్డ్ అయిన ఆస్తులు అమ్మాలి, సూపర్ కమిషన్, దాంతోపాటు పాతకారు ఎవరికోటి తోసేయటమే. దీన్ని ఎవడుకుంటాడు ఈ రోజుల్లో? ఎవడు కొనకపోతే నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తానులే. ఆహా, ఏం చేసుకోవాలి? ఉడియాలు వేసుకోవాలా? ఫామ్ హౌస్ పేపర్లు వసేయ్, కారులో పేపర్లు ఉంటే తీసుకురా.
బాబాయ్ ఒరే దరిద్రుడా, ఎంత పిలుస్తున్నా వినపడదేట్రా నీకు? కొంచెం ఉంటే చచ్చవాడి కదరా తిండి దండగ సన్నాసి. గ్రీస్ పూసుకున్న పందికొక్కలా ఎలా నిలబడ్డాడో చూడు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఇంకా పంచరేసుకోవడం కూడా రాదు. నీ బతుక్కి ఇంగ్లీష్ సినిమాలు చెప్పు తీసుకొని కొడతా ఎదవా. ఇది ఇంకా మారలేదా బాబాయ్? కొన్ని కార్లు ఎన్ని రిపేర్లు చేసినా అంతే శివ, ఈ దరిద్రుడు అంతే. అలా 5 ఏళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేసావన్నమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకా చేయడానికి ఏముంది బాబాయ్, ఇప్పటి నుంచి హమారా ఖానా హమీ పకానా. అంటే నువ్వు సిటీలో ఏదైనా జాబ్ చూస్తావేమో అని ఇలా వచ్చేసా బాబాయ్. నాకెప్పటి నుంచో ఒక అసిస్టెంట్ కావాలనుకున్నా కదా, మేము పెట్టుకుందామా అన్న? ఏయ్ బలిసిందా? ఏం తాగుతున్నావురా? గ్రీన్ టీ అనా? ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావురా? జాబ్ ఏదైనా పర్లేదు బాబాయ్, జీతం మాత్రం బలంగా ఉండాలి. జీతమే కాదరా, మంచి బోనస్ కూడా ఉంటది. అవునా? అవునరా, ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉన్న జాబ్ అదే. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా ఉంటావు. కంపెనీ వెహికల్, కంపెనీ ఫోను, రోజు 25 నుంచి 50 ఫోన్లు. అందులో అమ్మాయిలు కూడా. నీకు ఫోన్ చేయందే ఎవరికి ముద్ద కూడా దిగదు. వా అది బాబాయ్, నాకు కావాల్సింది అలాంటి జాబే. ఇక చూడు చక్రం విప్పుతా. నమస్తే సార్. ఏయ్! నమస్తే సార్. ఏంట్రా ఇడు? నైట్ మేర్ అనా? నమస్తే సార్. సార్ ఓకే సార్, రేపు ఈవినింగ్ వరకు మీ బండి రెడీ సార్. ఓకే సార్, ఉంటాను. బోర్కొచ్చిన బండ్లు ఇచ్చి BMW లో ఫీల్ అవుతూ ఉంటారు. ఎరా, నువ్వు ఇక జాబ్కి వెళ్ళలేదా? చంబిటీరా అబ్బా, జాబ్ చూడరా అంటే నాతో జిమ్నాస్టిక్స్ చేసావేంట్రా? మరి నీకు వచ్చిన పర్సెంటేజ్ పెద్ద కలెక్టర్ జాబ్ ఇస్తారా? మరి నిన్న పెట్టిన దండాలా దేవుడికే పెట్టుంటే కలెక్టర్ నే అవార్డునేమో. ఏంటి రాది. ఏమో. క్యాబ్ డ్రైవర్లు నెలకి 1,00,000 సంపాదించవచ్చా? ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్ వీడు? సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు లేరా. అన్నా, సాఫ్ట్వేర్ కన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తారన్నా. అవునా? అదెలా? వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జీలు, నైట్ అయితే నైట్ ఛార్జీలు, ప్రైమ్ టైమ్ లో సర్ ఛార్జీలు. అబ్బో, మామూలు బాధుడు కాదు రోయ్. ఈ క్యాబ్ లో తిరిగే వాళ్ళకంటే క్యాబ్ డ్రైవర్లే హ్యాపీగా ఉన్నారా. అవునా? ఏసీ కార్ దిక్కుండా దర్జాగా బతుకుతున్నారు. ఇంత మంచి జాబ్ పెట్టుకొని అడ్డమైన చాకరీలు ఎందుకు చేస్తున్నావు నాతో? అంటే క్యాబ్ డ్రైవర్ కావాలంటే క్యాబ్ కొనాలి కదరా, దానికి పెట్టుబడి. అవును కదా. ఎంత అవుతుండొచ్చు బాబాయ్? ఒక 5-6. అంటే ఓ సెకండ్ హ్యాండ్ బండి చూసినా కూడా ఒక 2-3 అవుతాయిరా. అందుకే చెప్పలేదు మరి. వద్నా? బాగున్నావా శివ? బాగున్నా వద్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికైతే బానే ఉంది. బాగుంటదిలే వద్నా, నువ్వు టెన్షన్ పడకు. మంచిగా తిని హ్యాపీగా ఉండాలి. అవునా? అన్నయ్య ఎక్కడ? క్యాబ్ ఆలోచన బాగానే ఉంది, కానీ మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు మీ ఉదయం డెలివరీకని ఉంచాను. పోయినసారి అలా జరిగింది కదా, ఈసారి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేర్పిద్దామని. మన శక్తి గురించి కూడా ఆలోచించాలి కదా శివ. ఈసారికి ఏదైనా చిన్న జాబ్ చూసుకో. ఇంకెప్పుడే ఆడవాళ్ళు ఒంటి మీద బంగారాన్ని ఇద్దరికే ఇస్తారు. ఒకటి కట్టుకున్న వాడికి, 2 కన్నబిడ్డకి. ఎంత కష్టం వచ్చినా నేనెప్పుడు దీన్ని ముట్టుకోలేదు. జాగ్రత్తరా. సరే అన్న, వెళ్ళొస్తా వద్నా. ఏం శివ? ఓ వారంలో హైదరాబాద్కి వస్తున్నాను చెకప్కి. ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండు. రండి, నా కొత్త కార్లో తీసుకెళ్తా. బాయ్. ఏయ్,
ఎవర్రా అయ్యా? హలో సార్, నా పేరు మూర్తి అండి. అయితే మీరు కారు కోసం చూస్తున్నారంట కదా, నా దగ్గర ఒక మంచి కారు ఉంది సార్. మంచి కార్కి కావాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదండి, పెట్టేయండి. మీ బడ్జెట్ కి సరిపోయే కార్ నేను చూపిస్తాను సార్. ఒక్కసారి వచ్చి మీరు కార్ చూసుకోండి. ఓకేనా సార్? లొకేషన్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను సార్. మార్నింగ్ 8 o'clock వరకు వస్తే మీ కార్ చూపిస్తాను సార్. ఒక్కసారి చూడండి. సూపర్ కండిషన్ అండి, నో యాక్సిడెంట్ బండి, కాస్ట్లీ ఇంటీరియర్, ఓనర్కి ఏదో అర్జెంట్ పనుండి అమ్మేస్తున్నాడు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఫస్ట్ మీకే. రండి. కార్లక్ శ్మశానంలో ఉంది, ఇక్కడ ఏం చూపిస్తాడో ఏమో. అదే సార్. ఇదే సార్ బండి. కొంచెం పక్క తప్పుకుంటారా, దుమ్ము పడుతుంది. బండి బాబాయ్ ఇది. హిందుస్థాన్ మోటార్స్ కాంటెస్టా 25 బండి. ఇప్పుడు మనం కొనేం చేసుకోవాలి, వేరే చూసుకున్నాడు. పోదాం పదరా. ఏ ఉండు బాబాయ్, ఎలాగో ఇంత దూరం వచ్చినా అది ఒకసారి డ్రైవ్ చేసి పోదాం. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? ఇదిగో. టైం వేస్ట్ చేయకు శివ, మనకి ఇంతకంటే మంచి పనులు దొరుకుతాయి. వినిపిస్తలేదు. ఇప్పుడు నీకు ఎందుకు వినపడుతుంది లేదు? అవ్వదురా. To the left, in these days I hustle hard, trying to find a car that was meant. Switching lanes as I switch gears, as I drift to the scene. You feel with the blood on my legs, as I'm supposed to. ఏంట్రా బాబు ఏం బాబాయ్? ఏంటి బండి నచ్చిందా? నీకు నచ్చలేదా? సూపర్ గా నచ్చింది బాబాయ్. రేయ్, అంత పెద్ద బండి రా, ఎక్కడ పెట్టుకుంటావు? నీ గరాజ్ ఉంది కదా బాబాయ్. రేయ్, పాత డొక్కు బండి రా, స్పేర్ పార్ట్లు కూడా దొరకవు, రిపేర్ వస్తే ఏం చేస్తావు? ఉన్నావు కదా బాబాయ్. శివ, పాత జంకు బండి శివ, ఏం చేసుకుంటావు దాన్ని? బాబాయ్, ఈ కార్ కి ఒక క్యారెక్టర్ ఉంది. దాని ఇంటీరియర్ కి నా ఎక్స్టీరియర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు ఇదే కావాలి, నేను ఫిక్స్. అంతగా నచ్చితే కొనుక్కని కదా బాబాయ్, అయినా కదా నడిపేది. అది సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే. కార్ రేట్ ఎంత? 4.5 లక్షలు సార్. ఈ డొక్కు బండికి 4.5 లక్షలు ఏంటయ్యా? మా దగ్గర 1.69 ఉంది. ఉరి 6 చేసినా రూపాయి కూడా ఎక్కువ రాదు. సరే, రిజిస్ట్రేషన్ ఇప్పుడు పెట్టుకుందాం సార్. అదేంటయ్యా, ఇందాకే 4.5 అన్నావు, ఇప్పుడు 1 చిల్లరకు వచ్చావు. ఈ వ్యవహారం మీద తేడాగుంది. నీతో కాదు గానీ మేము మీ ఓనర్ తో మాట్లాడాలి. ఓనరా? లేదు, కుదరదు సార్. ఏం బాబాయ్, చాలా మంచి డీల్. మన జాతకాలకి ఇంత అదృష్టం మళ్ళీ రాదు. చెడతొప్పాం అంటే చంపేస్తాం. ఉండ్రా, నీకేం తెలీదు. నిలకడలేని మాట, పాత డొక్కు బండి. ఇదేదో కేస్ బండో కొట్టేసిన బండో అయి ఉంటది. ఎవరి మీద తేడాగుంది. ఓనర్ని కలవంది, మనం బండి కొనట్లేదు అంతే. అంటే ఓనర్ చాలా బిజీ సార్, ఇల్లు కూడా బాగా దూరం, రిజిస్ట్రేషన్ పనులు నేనే చూస్తాను. అదంతా మాకు తెలీదయ్యా. మేము ఓనర్ని కలవాల్సిందే, ఆయన మా ముందు సంతకం పెట్టాల్సిందే. సింగిల్ పేమెంట్, లేదంటే లేదు. సరే అండి. అయితే ఓకే.
ఇలాంటి పనులు కూడా నేనే చేయాలంటే నువ్వెందుకురా? అది అంటే ఒకసారి మీరు నన్ను చూసినట్లుంటుందని నేనే బలవంతం చేశా. శివ, డాక్యుమెంట్స్. మీరు ఏం చేస్తుంటారండి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెసా? అవును, అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? అంటే ఏదో అడగాలని అడిగాను. సార్, మీరు కార్ అమ్ముతున్నారని ఏం బాధపడకండి. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. నేను బాబాయ్ నంబర్ ఇస్తా. గరాజ్ నంబర్ ఇది. 0 బదులు 8 నొక్కండి. ప్రింట్ తప్పుపడ్డది. అవుట్. పదండి సార్, ప్లీజ్ చెప్తా పదండి. ఎవరౌట్? క్రికెట్ ఉందా ఈరోజు? అప్పుడు పదండి సార్. మీ అమ్మ 1,00,000 ఇస్తుంటే మినిమం కాఫీ టీ కూడా కొట్టలేదు. నువ్వు రాబయ్యా, జబర్దస్త్ కాదు వచ్చినావు, నేను ఇస్తాను నీకు పార్టీ. ఇప్పుడు ఏం చేసుకుంటారా ఈ ముసల్బండిని? ఏ తలకాయ ఉండడంలో దీన్ని క్యాబ్ లాగా పెట్టుకుంటాడా? ఎలా ఉందో చూడు, పాత డొక్కు మోడల్. ఒక స్టైల్ లేదు, పాడు లేదు. తప్పు చేసేసివా, చాలా తప్పు చేసేసా. అరే టీ తాగానా? హలో, నువ్వెవరు? నీ అడ్రస్ మారిపోయింది, నాడు దిగు. పో, గట్టిగానే ఉన్నావు. నీ పని తర్వాత చెప్తా.
మేడం, ఓ మేడం, క్యాబ్ బుక్ చేసిన మీరేనా? నువ్వు క్యాబ్ డ్రైవర్వా? అవునండి. నేను క్యాబ్ బుక్ చేసా. రండి. డ్రైవర్ని కాదు. క్యాబ్ కూడా వచ్చింది, పదండి. నేను క్యాబ్ ఇక్కడి నుంచి బుక్ చేసా. క్యాబ్ ఇక్కడికి రావాలి. వెళ్ళు. మేడం, ఇప్పుడు క్యాబ్ ఇక్కడికే వచ్చింది, రండి. మేడం, ఇల్లు వచ్చిందా? డౌట్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకా? కారు కిందికి వెళ్ళాలి. పైకి కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కాదు మేడం, లెఫ్టో రైటో చెప్పండి. హలో మేడం, నిన్నే. పోసు నీ నిద్రపోయావా? మేడం, ఏమండి అనుష గారు? దీనమ్మా ఇది అవుట్. ఓయ్, ఇప్పుడు నువ్వు నిద్రపోతే నేను ఎక్కడ దింపాలి? సారీ, ఏమనుకోకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వెదర్ చాలా డేంజరస్గా ఉంది. దేవుడా, నేను మంచోడినై సరిపోయింది కానీ తాకపోతానా? ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోలే. ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? బుద్ధుందా నీకు? ఒళ్ళు తెలియకుండా తాగడమేనా? రాత్రి నువ్వున్న పరిస్థితికి నీ అవతారానికి ఇంకోడైతేనా ఈ పాటికి నిన్నెత్తుక్కుంటూ మేమొచ్చేవాళ్ళం. తీసుకో. మీ జాగ్రత్తలు మీరు పడరు, పైగా పోలీసుల మీద పడి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఓకే అండి, థ్యాంక్ యూ. కొంచెం మంచి రేటింగ్ అండి సార్. హలో, హాయ్, నేను అను. నిన్న రాత్రి ఓ హాయ్ అండి, లేచారా? యా, పోలీస్ స్టేషన్లో నిద్రలేస్తా అని ఎప్పుడు అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, అంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంటికి ఎలా వెళ్తారు? ఏదైనా ఆటో. హే, హాయ్. వావ్, ఇంత త్వరగా ఎలా వచ్చేసావు? నైట్ డ్యూటీ, మీరు లేస్తే కాల్ చేస్తారేమో అని ఈ ఏరియాలోనే తిరుగుతున్నా. ఎందుకు? నైట్ బిల్ పే చేయలేదా? లేదు.
నా పర్స్లో డబ్బులు లేవు. హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? అక్కడ ఇస్తాను. రండి. అన్నా ఫతినా నా గురించి లైఫ్లో చాలా వదులుకున్నారు. వాళ్ళు కష్టపడినప్పుడల్లా ఏదో సాయం చేయాలనుకునేవాడిని. నిన్నేలా కుదిరింది. ఏ జాబ్ సెట్ అవ్వకపోతే అసలు నేను దేనికైనా పనికొస్తానా లేదా అనో డౌట్ వచ్చింది. చిన్న భయం స్టార్ట్ అయింది. కానీ తర్వాత నువ్వు వచ్చాక లైఫ్ యూటర్న్ తిరిగింది. అంటే వదిన అంత మంచి మనసుతో ఇచ్చింది కాబట్టే కదా నీలాంటి బంగారం దొరికింది. ఇదంతా నీ వల్లే. ఐ లవ్ యు డార్లింగ్. నేనేదో తాగున్నా అని చెప్పట్లే, నిజంగా ఐ లవ్ యూ. నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్. ఫ్రెండ్స్, చెత్త పందికొక్కలు. ఎయిర్పోర్ట్ కు పోయేదానికి ఎంత టైం పడుతుంది? 1 గంట అవుతుంది సార్. ఏంది 1 అవరా? ఇదేమన్నా ఎదురు పండే 1 అవర్ పట్టడానికి? ఎందుకని ఇటు చెత్తకారులు వేసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తారు? మీరు పని చేయండి సార్, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కదా, ట్రాఫిక్ ఉంటది, 1 గంట పడుతుంది. See you are talking too much. ఎందుకు పుడతారో వేస్ట్ నా కొడుకులారా. సర్లే, ఎయిర్పోర్ట్ వచ్చాక లేపు. ఐ విల్ టేక్ ఎన్ యాప్. థ్యాంక్ యూ సార్. ప్యాసింజర్లు తెల్ల మాట్లాడాలి కూడా తెలియదు. ఏముంటారు
కొనలేవా బండి? నా డబ్బులు మార్చాలి. పక్కకు తీసుకో బండి. కాదు ముందు తీస్తున్నా. చూసినప్పుడే అర్థమైంది కదా తేడా నా కొడుకని. మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇట్లనే అవుతాం మరి. ఏంట్రా ఏమైందన్నా? నడు. చెత్త నా కొడుకు. ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నా. తెలుసా ఇవాళ ఫేషియల్ కి, హెయిర్ కట్ కి, మానిక్యూర్ పెడిక్యూర్ కి, బిక్నీ వ్యాక్సింగ్ కి మొత్తం పాల బిల్ 14,000 రూపీస్ అయింది. 2 రోజులు ఎండకు గాలికి తిరిగితే పోయేందా మీద ఎందుకంత పెట్టుబడి? ఏమని నీకు? ఎందుకు ఫేస్ అదోలా పెట్టుకున్నావు? ఈ రోజు ముందు పికబోత్ దరిద్రపు నా కొడుకు దొరికాడు. వాడి వల్ల కార్కి డెంట్ పడ్డది. మూడు మొత్తం అప్సెట్. మూడ్ బాగాలేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిందా మూడ్? ఇప్పుడే స్టార్ట్ అయింది. అయినా కార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీద పెడితే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. దిగిపోతున్నావు ఏంటి? అను 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 నా పరిస్థితి ఏంటి? అరే ఇలా మధ్యలో వదిలేస్తావేంటి? సాడిస్టు. చూడు మళ్ళీ నా మూడ్ అప్సెట్ అవుతుంది. అను 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 ప్లీజ్. అను వీక్నెస్ మీద కొట్టింది. హలో బాబు, క్యాబ్ బుక్ చేశాను. ఎక్కడున్నావు? సార్ వస్తున్నా. డ్రైవర్ మాట్లాడుతున్నాను సార్. కింద గేట్ దగ్గర. నాకు ఇంకొక 30 minutes పడుతుంది. వెయిట్ చేయండి. వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. సరే. Overcome your fears and phobias faster through advanced clinical hypnotherapy by Dr. K, certified by the International Board of Hypnotherapy to fulfill your true potential.
వాచ్మ్యాన్ సార్ ఉన్నాడా? మా సార్ ఊళ్ళో లేరు, బొంబాయి వెళ్ళారు, ఎప్పుడో సార్ తెలియదు. దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను ఆడి తేడాగా ఉన్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, ఆ అల్ల తంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్, అంత తెలిసాక వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా, ఎవరైనా ఫకీర్ని పట్టుకొచ్చండి. మన బడ్జెట్ కి పీఠాధిపతులు వస్తారా మరి. నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు, వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది, ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యా మేము కొట్టుకున్నట్టుందన్నా. మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు, వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్ ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. ఎంత పిండిలో రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. వేరే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందనా ఇంత ఆకలి పైన ఉంది? ఆయిల్ కూడా తాగిస్తుందనా? ఆకలి లేదు, తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. పదన్నా పట్టుకుందామని ఆ నట్టగా అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసేయాలన్నమాట.
తెలిస్తే పొలకమేంట్రా? ఏయ్ ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది వీడికి? శివ శివ తొందర రారా. ఇదే బాబా ఇక్కడికి వచ్చింది. మన కారుతుందా? నోర్మూరా ఇటు బతికే ఉన్నారా? తీయండి. ఓకే ఓకే ఓకే. అరే ఇట్లా రాను. రా రా రా. నువ్వు మా కారెత్తుకెళ్ళింది కాకుండా మామూలు కొడతావేంట్రా? కారెత్తుకెళ్తే మనుషుల్ని చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా? బాబాయ్ పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావా? నేను కూడా వచ్చాను. అదే తీసుకొని వచ్చింది. అందరూ కుక్కను పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటారంట అందరూ. అమ్మో మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజర్. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా. హలో శివ, 2వ ఇంజెక్షన్ కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా అయితే ఉంటా మరి. సరే అన్నా. కుదరలేదని చెప్పాల్సింది కదరా. నేను ఇంకా నైట్ షిఫ్ట్స్ మానేస్తున్నా సార్. ఎందుకు? థ్యాంక్ యూ. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ గోస్ట్. ఆ దొంగ సాలేగాడు కార్ దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకుని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతిరోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో గానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్ లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదే మూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు, వచ్చేరు కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈ రోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. మేం ఫ్రెండ్స్ అయిపోయాం. శివ అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. ఓకే దెన్ బాయ్. బాయ్. చూస్తారు ఎవరు లేరు కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనపడరు కదా. ఒరేయ్ నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అది అర్థం కావాలంటే నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. సర్ప్రైజా? ఏంటది? అది ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వద్దులే, నీకు రేపు చెప్తా. ఏ నువ్వేదో నా కోసం ప్లాన్ చేసావు కదా? అవును, వింటే థ్రిల్ అయిపోతావు. అవునా? ఓకే మరి వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. బాబు
క్యాబే కదా కోకపేట వెళ్ళాలి, వస్తావా? సార్ సారీ సార్, ఈ రోజుకి నా ట్రిప్స్ అయిపోయా, ఇంటికి వెళ్తున్నా. కావాలంటే యాప్లో బుక్ చేసుకోండి, బిల్లింగ్ అంతా యాప్లోనే జరుగుతుంది. సారీ. అది కాదు, నీకెంత అవుతుందో ఐడియా ఉంది కదా, నేను ఇచ్చేస్తాను. ప్లీజ్ డాక్టర్నయ్యా, జాలి చూపించు ప్లీజ్. సార్ రండి. థ్యాంక్ యూ 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 బ్రదర్. సార్ మరి నైట్ అవుతుంది, ఎక్స్ట్రా చార్జ్ చేస్తా. షూర్ 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 షూర్. భలేవాడే. మొత్తానికి మంచి కారే సెలెక్ట్ చేసుకున్నాం. నా ఫ్రెండ్ కూడా అచ్చం ఇలాంటి కారే ఉండేది. ఏదేమైనా వింటేజ్ కార్స్ ఆర్ గ్రేట్. అవును సార్, ఆ రోజుల్లో క్వాలిటీయే వేరు. కరెక్ట్ సార్. ఈ కార్ వచ్చినప్పటి నుంచి నాకు కూడా బాగా కలిసి వచ్చింది. ఆ డిగ్రీనే నమ్ముకుంటే ఈ పాటికి రోడ్లు పట్టుకొని తిరుగుతుండేవాడిని. నిజమే, అసలు చదువుకి సంపాదనకి సంబంధం లేదు. ఆ మాట ఎవరన్నా పర్లేదు సార్, మీ డాక్టర్లు మాత్రం అసలు అనకూడదు. ఎందుకని? ఎందుకేం సార్, చేయి పట్టుకుంటే 200, సలైన్ ఎక్కిస్తే 500, సూది పొడిస్తే 1000, పోరా పాటున ఆపరేషన్ అంటే వామ్మో ఆస్తులు అమ్ముకోవాలి సార్. భలే చెప్పావే హాస్పిటల్. ఏంటి సార్? సార్ 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 ఏమైతుంది సార్? అయ్యో రక్తం. సార్ సార్ అయ్యో ఏం చేస్తున్నావు? అతను వదిలిపెట్టు. నన్ను కూడా తిన్నమ్మా. ఏంది
మళ్ళీ శివన్న సౌండ్ సంతను పెట్టుకొని వచ్చిండు. అక్కడే వదిలేసి వస్తే మనోని బొక్కలో దోస్తారా. అదృష్టం బాగుండి ఆడోడో క్యాబ్ బుక్ చేయలేదు, లేకుంటే ఈ పాటికి మనోని జైల్లో పెట్టేవాళ్ళు. రే 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 శివ శివ చోరు మూయనా రే కొన్ని వాటర్ దేపో. రే అలా తాగడం ఎందుకు, ఇలా కక్కడం ఎందుకురా? రే 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 ఏడుస్తున్నావు ఎందుకురా? ఫ్రెండ్ అనుకున్నా బాబాయ్, చాలి దయ లేకుండా అట్లా ఘోరంగా ఎట్లా చంపేస్తుంది బాబాయ్. నా వల్ల అనవసరంగా మంచి చచ్చాడు బాబాయ్. రే శివ ఇంకా చాలరా శివ. పోనీయనా తప్పంతా నాదే బాబాయ్. మీరెంత చెప్పినా వినకుండా నా ప్రాణం కాపాడింది అన్నది ఏదో మంచిదనుకున్నా. ఓ నాకిప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు నిన్ను కాపాడుకున్నా. దాని అదే కాపాడుకుందిరా. మరి రోజు నీ కారు ఎక్కితే నన్ను ఎందుకు చంపలేదే? షికార్ తిరగడానికి నీకు డ్రైవర్ నా కొడుకు కావాలి కదా, దానికి నన్ను వాడుకున్నావు కదా. ఒక్క రాత్రిలో నా జీవితం మొత్తం నాశనం చేసినావు కదే. ఏంటి అట్లా చూస్తున్నావు దయ్యం ఉండా? నీకేమైనా పిచ్చి పట్టిందా శివ? కూర్చోరా ప్లీజ్. ఎముడు కనబడితే లుంగి పెట్టుకుని ఉరకాలి కానీ పోయి ఎముడు లుంగి ఉంచుతావా? కరెక్ట్ రా, ఇప్పుడే ఫ్రెష్ గా ఒక డేసి వేడి మీద ఉంది, దాని మీదకి వెళ్తానట వేట్రా. అవును బాబాయ్, మనం వెళ్లాల్సింది దాని మీదకి కాదు, ఆ ఓనర్ గాడి మీదకి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావురా. ఆడెప్పుడు వస్తే అప్పుడు ఆడి మీదకి వెళ్ళిపోయి పడుతున్నా. ఎప్పుడో ఏంటి బాబాయ్, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. వాడు ఊర్లో లేడు కదరా. వాడితో మనకు పని ఏంటి బాబాయ్? వాడి ఇంటి మీద పడి ఏది దొరికితే అది తీసుకెళ్దాం. నా 1,69,000 నాకు ఈ రోజే కావాలి, నాకు తెలియదు. రిస్క్ ఏమో ఆలోచించరా. రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు ఓన్లీ రస్కానా. రే పొట్టోడా. బాబాయ్ ఈ రోజు రాత్రి మన డబ్బు మనం తీసుకొస్తున్నాం. బండి తీ బాబాయ్. ఎందుకురా? ద నైట్ ఆఫ్ ద హంటర్. బాబాయ్ నాకైతే మస్తు ఎక్సైటింగ్ ఉన్నానా. ఉంటది ఉంటది. డోర్ వేసారు బాబాయ్ కదా, మనం వస్తామని తెరిచి పెడతారా మరి. ఒరే మీకు దండం పెడతా, వెళ్దాం పదండ్రా. ఓన్లీ ఫార్వర్డ్, నో బ్యాక్వర్డ్స్. అబ్బో ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసుంటాడు దరిద్రుడు. పద పోదాం. ఏంట్రా ఈవిడే ఇంటి ఓనర్ అనుకుంటానా. ఈవెనే చచ్చి మన కార్లకు దయ్యం వచ్చింది అనుకుంటా. ఎవ్వరు ఉండని కాడికి ఇంత పెద్ద కొంపెందుకు కట్టుకుంటారన్నా? నీకు కనిపించకపోతే ఎవరు లేనట్లా? అంటే ఇప్పుడు ఉన్నట్లా? సైలెంట్ గా వచ్చిన పని చూడండి. శివ శివ నేను ఆ రూమ్ లోకి పోతా. నాకు ఇక్కడ వచ్చి పడిపోతుంటే అంత ధైర్యం ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు నాకంటే ఎక్కువ భయపడుతున్నావు బాబాయ్, అందుకే నా భయం నీకు ధైర్యం లాగా అనిపిస్తుంది. ఇంత టెన్షన్ లో కూడా నీకు క్లారిటీ ఏంట్రా? ఒరే హాలీవుడ్ హాలీవుడ్. శివ అబ్బా, నా ధైర్యాన్ని బాటిల్లో నింపి పెట్టారా? బోర్క దీని తోడుక తీస్తా. షాపింగ్ మాల్ మమ్మ, ఇది మా బాబాయ్కి ఇస్తే మస్తు ఖుషి అవుతాడు.
బాయ్స్ నో ప్రాబ్లం, ఓన్లీ డ్రింకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్. ఎవరు అరిచింది? ఏంట్రా ఇది? వామ్మో, ఇది నేను వదిలేట్లేదు. ఓ నాతో పెట్టుకోకరా. ఓరి శివ, నువ్వా? హాలీవుడ్ గాడా? రే లేపండి, రారా బయటికి. ఒరే హాలీవుడ్, అరే మంచివా మరే కొట్టి చంపుతావారా నన్ను? మరి నువ్వు నాయనకి ఎందుకు పడ్డావురా? నీ అనుకోవాలి పడ్డారు. లోపల అర్పుకి నేను ఉచ్చవసుకొని బయటకు వస్తుంటే లోపల అరిచింది నువ్వు కదా? మీరు కాదా? అంటే నువ్వు కాదా? వెళ్దాం రా బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు, లోపల ఎవరో ఉన్నారు బాబాయ్. అందుకే వద్దంటున్నాను రా, వెళ్ళిపోదాం పద. ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయిన డాక్టర్ కి ఇంటికి ఏదో సంబంధం ఉంది బాబాయ్. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నేను వెళ్తున్నా. ఆ అరుపు ఈ రూమ్ నుంచి వచ్చిందటవా? అరే పక్కా నా ఇంటికెళ్ళి వచ్చింది. ఏందన్నా ఇది మన గరాజ్ కన్నా గెలుచుంది. రే శివ, శివ ఏముందిరా ఇక్కడ? బూజు బొద్దిక తప్ప. వెళ్దాం పదరా బాబు. శివ ఏదో పడిందిరా నా మీద. శివ శివ బాబాయ్. రే హాలీ, how are you feeling now? I'm fine. థ్యాంక్ యూ. నన్ను కాపాడింది మీరేనా? మేమే. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఓకే కదా? యా, ఐ ఫైన్. అయితే ఇప్పుడు చెప్పండి, అసలు మీరెవరు? ఆ ఉన్నారు గాడెవడు? మీరు అక్కడెందుకున్నారు? చెప్తాను, కానీ అసలు ఆ టైంలో ఆ ఇంట్లో మీరు దొంగలా? రైట్, అదొక్కడ పెట్టాను. ఎలా? యాక్చువల్లీ ఆ ఓనర్ గారు మాకు కారం అమ్మాడు. శివో, ఇది వినడానికి విచిత్రంగానే ఉంటుంది, కానీ నమ్మండి, ఆ కార్లో దయ్యం ఉంది. అసలు కార్ ఎందుకు అవుతున్నారో అనుకోవచ్చా? ఇంకేం చేయాలో అర్థం కాక వాడి ఇంటి మీద పడితే మీరు దొరికారు. మీరు చెప్పేదంత నిజమా? అవునండి. మీరే మాకేదైనా హెల్ప్ చేయగలితే మేము... The experiment worked. My projection is successful. My projection is successful. వీడేంది బాబాయ్ నా కష్టాల గురించి ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతాడు ఈ మంచి. I'm sorry. అది ఆ కార్ ఓన్ వాళ్ళు కాన్సే కదా? అవును. ఆ కార్లో దయ్యం గురించి మీకు తెలుసా? తందేం కాదు. తన పేరు సిసరా. తను ఇంకా చనిపోలేదు.
సైన్స్ మనకి తెలిసింది లేదా మనకు తెలుసు అని అనుకుంటుంది. పారాసైన్స్, పారానార్మల్ సైన్స్ ఆర్ సూడో సైన్స్. నమ్మలేనిది, సైంటిఫిక్ ప్రూఫ్ లేనిది, ఫిజికల్ లాస్కి సమాధానం చెప్పలేనిది. ఇట్ డీల్స్ విత్ సంథింగ్ బియాండ్ ది కంఫర్ట్ ఆఫ్ యూ బిలీఫ్ అండ్ మేబీ, జస్ట్ మేబీ, బియాండ్ దిస్ ఫిజికల్ వరల్డ్. సార్ నిజంగా ఆత్మలు ఉన్నాయా? మీరు నమ్ముతారా? అన్నం తినకపోతే బూచాడో చెత్తికెళ్ళిపోతాడనేది నిజమా అబద్ధమా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. తిండి తినిపించడానికి ఒక తల్లి తన బిడ్డ ఆలోచనలో పెట్టిన ఒక నమ్మకమే భయం. ఆ భయానికి ఎన్నో పేర్లు, భూతాలు, దయ్యాలు అని. అండ్ కేవలం మన టెక్స్ట్ బుక్స్లో లేనంత మాత్రాన మనకు తెలియంది ప్రతిదీ అబద్ధం అయిపోదు. ఆత్మలు ఆతేత శక్తులు ఉన్నాయని నమ్మటం ఎంత గుడ్డి నమ్మకం, లేవని కొట్టిపారేయటం కూడా అంతే మూర్ఖత్వం. టుడే వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అ పారానార్మల్ టాపిక్, astral projection. Turn to page number 39. శరీరం, ఆత్మ, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తాం కదా. అకార్డింగ్ టు దిస్, మనం బ్రతికుండగానే మన శరీరం నుంచి ఆత్మని వేరు చేసుకోవచ్చు. యు నో వాట్? ఇట్ ఈస్ సెడ్ దట్ అలా వేరు చేసుకోబడిన ఆత్మ ఆస్ట్రల్ ప్లేన్లోని ఇతర ఆత్మలతో, అంటే చనిపోయిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకోగలదంట. ఇంట్రెస్టింగ్, isn't it? బట్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఇది ట్రై చేయడం చాలా డేంజరస్. రీసెంట్గా ఇది ట్రై చేయాలని కేరళలో ఒక యువకుడు తన సొంత ఫ్యామిలీని తనే చంపుకున్నాడు. సాడ్ బట్ ట్రూ. రేపు 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. యూ గైస్ కెన్ లీవ్ నౌ. సిసిరా, నువ్వు వెళ్ళలేదు? సార్ ఆ ఎక్స్పెరిమెంట్ మీరు నా మీద చేస్తారా సార్? వాట్? సార్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. మీరు హెల్ప్ చేస్తే. సిసిరా, ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీ వయసులో ఉన్నప్పుడు నేను ట్రై చేసేవాడిని. ప్లీజ్ సార్. చూడు సిస్టర్, ఇవన్నీ చదువుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ పర్సనల్గా ట్రై చేయడానికి కాదు. వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే సార్? ఎక్స్పెరిమెంట్ గురించి మీరే చెప్పారు కదా సార్, ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది? మీరు గైడ్ చేస్తే. ప్లీజ్ సార్. ప్లీజ్ వాట్? డూ యూ థింక్ దిస్ ఫనీ? డోంట్ వేస్ట్ మై టైం. Placebo effect is a psychological phenomenon where the patient or recipient feels his condition is improved. Sorry guys, we'll continue this later tomorrow. Thank you. నాకు ఇది చాలా అవసరం సార్. Why? Happy birthday to you, Cecilia. Happy birthday. థ్యాంక్స్ మామ్. గ్రేట్ పార్టీ. సర్ప్రైజ్. ఏంటిది? కొత్త కార్, నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నాకు ఆల్రెడీ కార్ ఉందిగా, కొత్త కార్ అవసరం లేదు. కమాన్ సిస్టర్, అది కార్ ఏంటి? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. అందుకే నీకోసం కొన్నా. అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీ ఉన్న బ్రాండ్ న్యూ BMW కార్. అండ్ గ్రీష్మా స్టేటస్ కూడా. నా కాంటాక్ట్స్ ఎక్కడ ఉంది? అది స్క్రాప్ చేయమని పంపించా. సిసిరా, సిసిరా. How dare you fucking touch my car? Huh? మేనేజర్వి, మేనేజర్లో ఉండు. తండ్రి అవ్వాలని ట్రై చేయకు. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండు దొరకరా. అర్థమైందా? సిసిరా, సిసిరా వదులు. వాట్స్ రాంగ్? దట్ ఈస్ జస్ట్ ఎ కార్. ఇప్పుడు రఘురామే నీ తండ్రి. యాక్సెప్ట్ హిమ్ అండ్ మూవ్ ఆన్.
మూవ్ ఆన్. నువ్వు ముగ్గుల్ని మార్చినంత ఈజీగా నేను నా తండ్రిని మార్చుకోలేను. బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రీతింగ్ పెరిగి ఆయాసం వస్తుంది. ట్రాంక్లైజర్ ఇచ్చాను, నో ప్రాబ్లం. టీనేజర్స్ హైపర్గా రియాక్ట్ అవ్వడం చాలా కామన్. మీ ఇద్దరికి గొడవలు ఏం కొత్త కాదు కదా. కొంచెం రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, జస్ట్ రిలాక్స్. నా మూర్ఖత్వంతో చంపేసుకున్నాను సార్. పక్కన డోర్ అవతల తీసుంటే బ్రతికేది. అలా జరిగి ఉండకూడదు సార్. సార్, మీరు చెప్పారు కదా ఆ ఎక్స్పెరిమెంట్తో చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చని. యాస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. తిరిగి రాదని నాకు తెలుసు, కానీ అమ్మని ఒక్కసారి క్షమించమని అడుగుతాను సార్. వన్ లాస్ట్ టైం. సిసిరా, I can totally understand your pain. కానీ నీ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. You have to accept this. ఈ గిల్ట్తో నేను బ్రతకలేను సార్. Sisera, sit. ఎరిన్ పావ్లినా 1985లో ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ చేసిన ఒక యూకే లేడీ. తను తన ఎక్స్పీరియన్స్లన్నీ ఒక బ్లాగ్లో చాలా డీటెయిల్గా రాసింది. తను మొదటిసారి ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు తన ఆత్మ శరీరం వదిలి వెళ్తుంటే తన శరీరం అంతా స్లైట్గా కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించిందంట. తల్లో ఒక బరువైన శబ్దం ఊపిరి అన్నట్టుగా అనిపించిందంట. మొట్టమొదటిసారి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసే ఎవరైనా సరే ఒక రకమైన భయానికి లోనవుతారు. మొదటిసారి నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే నీకు కనిపించేది ఫిజికల్ వరల్డ్ కాదు, ఆస్ట్రల్ వరల్డ్. నువ్వు నీ సూపర్ కాన్షియస్ స్టేట్ రీచ్ అయినప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దెర్ ఆర్ ఈక్వల్ నెగటివ్ రిజల్ట్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. Trust me, sir. I can do this. బ్రెయిన్ వేవ్ మానిటరింగ్ డివైస్. నీ శరీరం నుంచి ఆత్మ వేరుపడినప్పుడు మాత్రమే నీ బ్రెయిన్ 100% యాక్టివిటీ రిజిస్టర్ చేస్తుంది. అది ఈ డివైస్ రికార్డ్ చేస్తుంది. గుడ్ లక్ ఇన్ అనదర్ డైమెన్షన్. జస్ట్ రిలాక్స్.
టేక్ డీప్ బ్రెత్. వేరే ఏ ఆలోచనలు లేవు నీకు ఇప్పుడు. యువర్ మైండ్ ఇస్ జస్ట్ స్టిల్ అండ్ టోటలీ కామ్. మెలకువకి నిద్రకి మధ్యలో ఉన్న హిప్నోకాకిక్ స్టేట్కి ప్రవేశిస్తుంది. నీకేమీ కనిపించడం లేదు, కానీ అన్నీ తెలుస్తున్నాయి. సిసిరా, మీ అమ్మ ఆఖరి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని కూడా వదిలి నీ సూపర్ కాన్షియస్ స్టేట్లోకి ప్రవేశిస్తున్నావు. Slowly and slowly. Amazing. Relax. Just open the door. ఇంకా చాలు సిస్టరా, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సిస్టరా, oh God, what's wrong? సిస్టరా, stop సిస్టరా, stop it సిస్టరా. Hear me, don't lose me. సిస్టరా, నా మాట విను, ఇంకా చాలు, enough సిస్టరా, stop it. రేయ్, ఏం చేస్తున్నావు? సిస్టరా, 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 సార్ ఏం చేస్తారు తనతో? సార్ షీ విల్ బి ఫైన్ సార్. ఏదో ఎక్స్పెరిమెంట్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. నా ల్యాబ్ తీసుకెళ్తే షీ షుడ్ బి ఫైన్ సార్. సో సిస్టరా, వేక్ అప్. విశ్వనాథ్, త్వరగా నీకు వచ్చి త్వరగా తీసుకెళ్ళండి సార్, లేకపోతే తన ప్రాణానికి ప్రమాదం. ఏమైంది సార్? సార్ కారణం కాపారు. తల్లికి బిడ్డకి 20%.
బాగా తాగి మత్తెక్కువై కారులో ఏసీ కూడా లేక ఊపిరందక చనిపోయిందని స్టోరీ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ అమ్మ చనిపోయిందని డిప్రెషన్లో ఉందని అందరికీ తెలుసు కదా, ఈజీగా నమ్మేస్తారు. అప్పుడే నన్ను కూడా చంపేస్తే అనుమానాలకు దారితీస్తుందని చంపకుండా స్టోర్ రూమ్లో కట్టేశారు. నెక్స్ట్ డే హడావుడిగా క్రిమేషన్కి ఏర్పాటు చేశారు. కానీ అదృష్టం కొద్దీ శిశిర తన బాడీని ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేసింది. బాడీని తగలబెట్టే ఆఖరి నిమిషంలో ఆ ఇన్స్టిట్యూట్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా ఎక్స్పెరిమెంట్ వల్ల తన ఆత్మ శరీరం నుంచి వేరు చేసుకుని ఆ కారులోనే ఉండిపోయింది. ఒక దెయ్యంలాగా మీతో కలిసి తిరుగుతుందన్నమాట. రఘురామ్ తన ఆస్తులు అమ్ముకునే ప్రాసెస్లో బ్రోకర్ ద్వారా ఆ కారు నీ దాకా వచ్చింది. అయినా మాకు చెప్పిందంతా పోలీసులకు చెప్తే వాడిని లోపలేరా? నో ఇప్పుడు ఇదంతా పోలీసులకు చెప్తే వాళ్ళ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం చేస్తారు. చేస్తే మంచిదేగా, నిజాలు బయటకు వస్తాయి. నో, బాడీకి ఏం జరగకూడదు. లక్కీగా తన బాడీని డొనేట్ చేసింది. డొనేట్ చేసిన బాడీని ప్రిజర్వ్ చేస్తారు. ఇప్పటికీ జరిగి 3 వారాలే అయింది కాబట్టి మన లక్క బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే ఎక్స్పెరిమెంట్ పూర్తి చేయొచ్చు. అంటే తన బాడీని కార్లో ఉన్న ఆత్మని ఒకే చోట తీసుకురాగలిగితే రివర్స్ ప్రొజెక్షన్ జరుగుతుంది. అండ్ మళ్ళీ తన ఆత్మ శరీరంలోకి పంపించవచ్చు. అలా జరుగుతుందా? అఫ్కోర్స్ జరుగుతుంది. ఆత్మ అనేది ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ. అది ఫిజికల్ వరల్డ్లో ఉండాలంటే శరీరం అనే ఒక ఫిజికల్ కంటైనర్ అవసరం. అండ్ శిశిర్ విషయంలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆ కార్లో జరిగింది. అందుకే తన చుట్టూ ఉన్న కార్ని కంటైనర్గా చేసుకుని తన శరీరం కోసం అక్కడే ఎదురు చూస్తుంది. బాడీని సేఫ్గా తీసుకురాగలిగితే దర్ ఇస్ స్టిల్ హోప్. అరే హాలీవుడ్, ఆ ప్రొఫెసర్ గారు ఏంటారు ఏదో ఆస్ట్రాలు ప్రొజెక్టర్లు అంటాడు, నాకేం అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు. ఇంతకీ అమ్మాయి బ్రతుకున్నట్లా చనిపోయినట్లా? ఆ రెండింటి మధ్యలో ఆత్మ లేకుండా ఒకరు బ్రతకలేరు, ఆత్మ లేకుండా ఒకరు చనిపోలేరు. నేను ఇప్పటివరకు ఇంత మూర్ఖంగా ఎవరితో ప్రవర్తించలేదు. అందులో ఒక అమ్మాయితో. మీరెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకే అర్థం కాక ఏదేదో రచ్చ చేసేసా. ఈరోజు నీ ప్రొఫెసర్ని కలిసాము. నీ కథంతా చెప్పారు. వాటిని అలా చంపడంలో నీ తప్పేం లేదు. నీ గురించి తెలిసాక నేను చేసిందంతా ఆలోచిస్తే నా మీద నాకే సిగ్గేస్తుంది. సారీ. నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను నిన్ను ఎలాగైనా తిరిగి మనిషిలా చూస్తాను. ప్రామిస్. శిశిర. ఫ్రెండ్స్, ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు దుమ్ము, ఇది శవాల డాక్టర్ నువ్వేనా సార్? శవాల డాక్టర్ కాదురా, హెడ్ ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్. హూ ఆర్ యూ? హాలీవుడ్ హెడ్ ఆఫ్ సార్. ఏం కావాలి? అది ఒక శవం కావాలి. వీడు బయటికి వెళ్తే మాట్లాడతా. పంపించేయండి. గాట్ ఇట్. సార్, 3 వారాల క్రితం శిశిర అనే అమ్మాయి బాడీ మీ హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఆ బాడీ మాకు కావాలి. డొనేట్ చేసిన బాడీలు తిరిగి ఇవ్వరు. ఇంతకీ అమ్మాయికి మీరే అవుతారు?
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అయితే అస్సలు ఇవ్వరు. సార్ యాక్చువల్లీ ఆ అమ్మాయి చనిపోలేదు. ఒక చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయి శరీరం ఆత్మ సపరేట్ అయ్యాయి. శరీరం మీ హాస్పిటల్ ఉంది, ఆత్మ కింద నా కార్లు ఉంది. మీరు ఆ బాడీ మాకు ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళి కలుపుతావా? కరెక్ట్ సార్. లేమందు అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి. ఇంకోసారి హాస్పిటల్ కనిపిస్తే షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఒక్కటి సార్ మీరు హెల్ప్ చేయండి సార్. వాళ్ళకి వెళ్ళిన పెద్ద బిజినెస్ అయిపోయింది. సార్ సార్ కావాలంటే నాతో కిందికి రండి. ఏమైంది? ఎందుకు ఆయన సీరియస్ వెళ్ళిపోతున్నాడు? ఎంత క్లియర్ గా చెప్పినా అర్థం చేసుకోవడానికి వాడు. మరి రే చదువుకున్న వాడు ఎప్పుడు మన స్టోరీ నమ్మడు. అందులో డాక్టర్స్ అయితే ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాటలు చెప్తే ఎవరు విన్నాడు బాబాయ్. ఇంకా మిగిలింది ఒక్కటే దారి. ది నైట్ ఆఫ్ ది హంటర్. రైల్వే ట్రాక్ దగ్గర బాడీ దొరికి సూసైడ్ ఏమో అనుకుంటున్నాం. వాడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ లేదు. చచ్చిపోతుంది సార్. ఏదో జరిగింది. హలో, నేను వెంటనే నెసెసరీ బాడీ చూడాలి. ఓకే సార్. మర్డర్ చేస్తూ జైలుకి వెళ్ళినా ఒక లెవెల్ ఉంటుందిరా. మరీ దరిద్రంగా ఈ శివాలు ఎత్తుకెళ్తూ దొరికితే చీప్ గా ఉంటుంది శివ. రే 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 ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకురా. పార్కింగ్ అన్నా సరిగ్గా చెయ్యి. కనీసం ఇదన్నా వేసుకోండి. అసలే మార్చరీకి వెళ్తున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోతావా బాబాయ్? హాస్పిటల్లో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యాం, జాగ్రత్తగా ఉండు. అసలే దొంగలు ఎక్కువయ్యారు. నాకు తెలియని దొంగల అంటే దొంగల గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటానుగా. నా ఆంటీనాకేదో సిగ్నల్స్ తగులుతున్నాయి. మార్చరీ బాబాయ్ దొరికారు దొంగన. ఏరా జేమ్స్ బాండ్ లాంటోని నా దగ్గర తప్పించుకోవాలని చూస్తారా మీరు? నువ్వా శివ? మీరా? మనోడు. ఓరి దేవుడు. అరే మీకు దండం పెడతాను, నన్ను వదిలేంట్రా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మళ్ళీ ఇక్కడ దొబ్బడానికి వచ్చావరా? ఏం దొబ్బికెళ్తే దాంట్లో ఏముంటదనే భయంతో దొంగతనం చేయడమే మానేశాడ్రా. నా సంకల్ లాగితే కానీ నాకు ఈ జాబ్ రాలే. మళ్ళీ ఇక్కడ చిచ్చారంట్రా మీరు. మాకు ఫేవర్ కావాలి. మీకు ఫ్లేవర్ చేస్తే నాకు ఫీవర్ వస్తుంది. అమ్మో నేను చేయ. కార్ ఎక్కడ శివ? బయట ఉంది బాబా. తీసుకెళ్ళి మళ్ళీ ఆ కార్లో ఆ కార్ వద్దురా, మీకు దండం పెడతారా చెప్పండి. ఆ ఫేవర్ అంటే చెప్పండి రా. మాకు శివం కావాలి. ఏరా ఎప్పుడు చూసినా శవాల్ని ఆత్మల్ని వెతుకుతుంటారు. అసలు మనుషులా లేకపోతే అఘోరాలా మీరు? నువ్వు మాకు హెల్ప్ చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఆ నంబర్ ఏదో చెప్తామండి. 9908892462. ఇంకా నువ్వు మారలేదారా? నంబర్ అంటే నీ నంబర్ కాదురా, ఆ శవానికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చెప్పి చావండి. మాకు ఆ నంబర్లు తెలియవు. కనీసం పేరైనా చెప్పండి రా. బాబాయ్ శివ హాలీవుడ్. నన్ను తగులుకుంటాడు. పేరు సిసిరా. పదండి 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 పదండి.
ఒక్కడే నా రూమ్లో ఏం చేస్తున్నారా? ఒక్కన్నా ఏం చేస్తున్నావు అంటే మాట్లాడవేరా? రిజిస్టర్ కోసం వచ్చాను సార్. ఎందుకు? కొత్త సేవ వచ్చింది సార్, రిజిస్టర్లో ఎక్కిద్దామని. డెత్ సర్టిఫికేట్ ఏది? అనాథ శివం సార్. చెత్త కుప్పలు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వచ్చారు. బాడీ ఎక్కడ? అదే సార్. చచ్చాడా? ఈడి తెలుగు ఎన్ని సంవత్సరాలు బతకడానికి గొప్ప సంగతి. కోల్డ్ స్టోరేజ్ పట్టుకెళ్ళి. అలాగే సార్. ఆగు సార్. బాడీని ముందు అనాటమీ ల్యాబ్లో రెడీ చేయించి తీసుకెళ్ళు. ఏంటిది? కొత్త బాడీ వచ్చింది, లోపల పెట్టాలి. సరే. బయటికి రండి, బయటికి రండి. వచ్చి పోయి చూడుకో. పద బ్రదర్, చాయ్ తాగేస్తాం. ఎంత చదివినట్రా? 639. దొరికింది. దొరికిందా? తను చనిపోయిందని ఎలా అంటారు బాబాయ్? తను ఇంకా బ్రతికే ఉంది. రే, ఇంకాసేపు ఇక్కడ ఉంటే చలికి మనం చచ్చిపోతాం రా. పోదాం పద. పద తీసుకెళ్దాం. బాబాయ్, రే శివ, అడేడి రే హాలీవుడ్ రా. ఏం పని చేస్తారా బాబు? అన్నీ నేనే చూసుకోవాలి. 7 హ్యాక్ చేయడం కూడా రాదు. డోర్ కూడా లాక్ చేయకుండా వెళ్ళిపోయాడు. జనరల్ వార్డ్కి తీసుకొచ్చావేంట్రా దరిద్రుడా? నీ సారీ తగలయ్య పద. డాక్టర్, మిమ్మల్ని డాక్టర్. ఏమైంది? నా కొడుకు పురుగుల మందు తాగాడు. మీరు ఏదో ఒకటి చేయాలి డాక్టర్. ఏదో ఒకటి చేయండి డాక్టర్. చేద్దాం. ఒక్కగానొక్క బిడ్డ డాక్టర్, కాపాడండి. కాపాడదాం. చూడండి డాక్టర్, ఆడి పిస్టల్ చెడిపోయా, ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అది బండి కాదు డాక్టర్, బాడీ. బాడీ కదా.
ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఏదో ఒకటి చేయాలి డాక్టర్. చేద్దాం స్ట్రాంగ్ అయింది డాక్టర్. ఏది పడితే అది ఇస్తే పోతాడేమో డాక్టర్. ఏది ఇవ్వకున్నాడు పోయేలా ఉన్నాడు డాక్టర్. కరెక్ట్ డాక్టర్. ఓం నమ శివాయ. డాక్టర్ డాక్టర్ మా బిడ్డను కాపాడినా దేవుడు డాక్టర్. నిజంగా మీరు దేవుడు డాక్టర్. ఎమర్జెన్సీ మనకు ఆత్మ బాడీ మిక్సింగ్ ఉంది డాక్టర్. బాగా రిసీవ్ చేసుకున్నావు డాక్టర్. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది, ఎక్కేసి ఇతనే వాళ్ళని తీసుకొచ్చాడు సార్. ఎవర్రా వాళ్ళు? ఏం చేస్తున్నావు ఇక్కడ? కొత్త బాడీని ఏదో తీసుకొచ్చాడు సార్, కానీ లోపల ఇంకో బాడీ మిస్సింగ్ సార్. ఏం చేసావురా బాడీని? బాడీ ఎక్కడా? వాళ్ళు ఎక్కడున్నారా? అసలు ఏం ప్లాన్తో వచ్చారు? ఏం చేసావురా బాడీని? తినేశాను బాడీలను పట్టుకుంటావు. అవి నీకేమైనా పుట్టారా? జనరల్ వాళ్ళు బతుకుల్లో పట్టించుకోరు కానీ చచ్చిన సవాల్ మీద హడావడి చేస్తారంటారా మీరు? దట్స్ ఇట్, యు ఆర్ ఫైర్డ్. yes I am fired. I am the fire. I am the fire. తప్పండి. పట్టుకోండి రావండి. ఏంటో మీరు పట్టుకునే నా లాగి. అన్నా మీ వదిన డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినాయి. తను తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను. కంగారుగా ఉంది. నువ్వు హాస్పిటల్కి వచ్చాయి. అన్న నేను వచ్చేస్తున్నా. ఏమైందిరా? వదిన డెలివరీకి హాస్పిటల్ తీసుకొస్తున్నారు బాబాయ్. మరి EMI? నువ్వు అను వదిన దగ్గరికి వెళ్ళిపోండి. నేను సిస్టర్ని తీసుకెళ్ళి ల్యాబ్కి వెళ్తా. ఓకే. ఏదేమైనా ఎక్స్పెరిమెంట్ ఆకూడదు బాబాయ్. ఓకేరా. జాగ్రత్త రా శివ. హలో, నేను ఇప్పుడు హాస్పిటల్ పార్కింగ్లోకి వచ్చాను. ఆ డాక్యుమెంట్లో ID నెంబర్ ఉంటుంది, అది చెప్పండి. వన్ సెకండ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హలో హలో సార్, ఉన్నారా? లైన్ ఉండు, చెప్తాను. ఓకే సార్. హలో సార్. సార్ ID నెంబర్. యా, ID నెంబర్ 17303. కెడవర్ నేమ్. సిసిరా. నేను చెప్పే డీటెయిల్స్ సెకండ్ ఫామ్ లో ఫిల్ చేసి ఆ సెక్యూరిటీకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. పెన్. 1 minute.
ఎవర్రా పవర్ ఆఫ్ చేసింది? అందరూ సర్జికల్ నైఫ్స్ తెచ్చుకున్నారా? ఇప్పుడు మనిషి శరీరంలోని ఏ పార్టీకి ఎలా కొయ్యాలో నేను ఈ సెవాన్ కోర్స్ చూపిస్తాను. ఓకే ఓకే. బ్లడీ ఇడియట్స్. సెవాన్కి బట్టలు ఇప్పాలని కూడా తెలీదా? ఏంటి సార్ ఇది? ఫార్ములిన్ క్రీమ్ బాడీ బయట ఉన్నప్పుడు చెడిపోకుండా ఒళ్ళంతా రాయాలి. ఓకే? ఏం చేస్తున్నావు? అది డైరెక్ట్గా చేతికి తగిలితే చర్మం ఊడొస్తుంది. గ్లౌజులు వేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఎలా కుయ్యాలంటే థ్యాంక్ యూ శివ. శివ, కార్ తీసుకురావా ప్లీజ్. ఇట్స్ వర్కింగ్ నౌ. శివ, మన బాడీని తీసుకెళ్ళి కార్లో పెడదాం. కమ్ లెట్స్ డూ ఇట్. ప్రొఫెసర్ మీరు వెళ్ళిపోండి.
టాక్సీ నా కొడక. అను పుట్టిన నిమిషానికి పాప చనిపోయింది. క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ. ఎన్నిసార్లు కన్సీవ్ చేసినా ఇలాగే అవుతుంది. తనకి ఇంకా పిల్లలు పుట్టరు. కనీసం ఏడవే, కొంచెం బరువైనా తగ్గుతుంది. మనకి జన్మకి ఇంతే రాసి పెట్టుంది అనుకుందాం. వదిలే, తలకూరు పెట్టడానికి వీడున్నాడు కదా.
చేశాను భగవంతుడా.